రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కొమ్మూరి కనకారావు గారి విలేకరుల సమావేశం. పోలీస్ స్టేషన్లు అనేవి చట్ట కేంద్రాల్లాగా ఉన్నాయా లేక చిత్రహింస కేంద్రాల్లాగా ఉన్నాయో అర్థం కాని పరిస్థితి రోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ మధ్య గాదె సాయి కృష్ణ లాకప్ డెత్, శవదహనం ఆరోపణలతో రాష్ట్రం కట్టుడుతున్నటువంటి నేపథ్యంలోనే అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ఆ పరిధిలో మరో యువకుడు పేరుపోగు క్రాంతి కుమార్ అనేటువంటి యువకుడు లాకప్ ఏదైతే క్రాంతి కుమారు మరణానికి ముందు సాయి కృష్ణ ఉదంతం ఇంకా జనం మరిచిపోకముందే క్రాంతి కుమార్ మరణం వెలుగులోకి రావటం బాధాకర విషయం. అదే కాదు, అత్యంత ఆందోళన కలిగిస్తున్నటువంటి సంఘటన ఈరోజు. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఒకటేంటంటే, రాష్ట్రంలో లేక విజయవాడలో చట్టపాలన అనేటువంటిది నడుస్తుందా లేక పోలీసు అధికారుల యొక్క వ్యక్తిగత పాలన కొనసాగుతుందో అర్థం కాని పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది. కృష్ణలంక పోలీసుల యొక్క వేధింపులకి భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని మాదిగ సోదరుడు, విజయవాడ సంబంధించినటువంటి మాదిగ సోదరుడు క్రాంతి కుమార్ తను పురుగుల మందు తాగుతూ ఆత్మహత్య చేసుకుంటున్నాను పోలీసులు వేధింపు వల్లే, ముఖ్యంగా నాగరాజు వేధింపుల వల్ల, సిఐ నాగరాజుల వేధింపులు అని చెప్పేసి వీడియో స్వయాన క్రాంతి కుమారే సెల్ఫీ వీడియోగా తీసుకొని తన స్నేహితులకి పంపి ఆ విధంగా పురుగుల మందు తాగి చనిపోయినటువంటి సంఘటన ఇప్పుడే మనం ఆ వీడియో ద్వారా చూసాం. ఏదైతే 21వ తారీఖు జరిగినటువంటి ఈ సంఘటన తెలుసుకున్నటువంటి వాళ్ళ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు గారు తన కొడుకు పోలీసు వేధింపులకే, పోలీసుల యొక్క చిత్రహింసలకే గురయ్యాడని చెప్పేసి స్వయాన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారికి జూన్ 8వ తారీఖు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇక్కడ పోలీసు రాజ్యాంగం, సపరేట్ రాజ్యాంగం నడుస్తుంది కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదనుకొని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నటువంటి పోలీసులు ఇదేం పెద్ద కేసులు అని చెప్పేసి పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. సీరియస్గా తీసుకుంటే వాస్తవానికి ఈ పాటికి కేసు కట్టాలి, నాగరాజు మీద చర్యలు తీసుకోవాల్సింది. కానీ ఏదో తూతు మంత్రంగా ఇదొక అనుమానాస్పద మృతి అని చెప్పేసి కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టి చేతులు దులుపుకోవటం జరిగింది.